వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎవరెవరు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు? వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. జూలై 8, 9 2 రోజుల పాటు కృష్ణా జిల్లా విజయవాడ హెడ్ క్వార్టర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం జరగబోతుంది. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్లీనరీ 3 దశల్లో నిర్వహిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ వారం లోపుగా మొత్తం జిల్లా స్థాయిలో కూడా ప్లీనరీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ 3 జిల్లా స్థాయిలో ప్లీనరీల తర్వాత రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జూలై 8న దివంగత వైఎస్ఆర్ జన్మదినం రోజు రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరగబోతుంది. ప్రధానంగా ఇందులో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అలాగే పార్టీ బలోపేతం, ఈ 3 అంశాలు ప్రధానంగా రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరగబోతుంది. మొత్తం పార్టీకి సంబంధించిన భవిష్యత్తును కూడా ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేయబోతున్నారు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి 2 రోజుల పాటు జరిగే ఈ ప్లీనరీ సమావేశాలని ఛాలెంజ్గా తీసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏ విధంగా ప్లీనరీని సక్సెస్ చేసేందుకు ఏ విధంగా పార్టీకి సంబంధించి కమిటీలు కావచ్చు, ప్లీనరీలో ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలనే దానిపై పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అందరితో కూడా చర్చించిన తర్వాత ప్లీనరీలో ఏ తీర్మానాలు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, 2 రోజుల పాటు సమావేశాలకు సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి దాదాపు 15,000 మంది ఇక్కడికి ప్లీనరీకి విజయవాడ హాజరు కాబోతున్నారు. కాబట్టి వీటికి సంబంధించి ఏర్పాట్లు, వచ్చిన వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, అన్ని జిల్లాల నుంచి వచ్చే వారందరికీ సంబంధించి వసతి సౌకర్యాలు కానీ, అలాగే మొత్తం కూడా స్థానికంగా ఏ విధంగా ఉండాలనే దానిపై పార్టీకి సంబంధించిన 2 జిల్లాల ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో చర్చ తర్వాత పార్టీకి సంబంధించిన కమిటీల నియామకానికి సంబంధించి కూడా ప్రకటన రాబోతుంది. మొత్తం ప్లీనరీకి సంబంధించి కమిటీలన్నీ కూడా ఏ కమిటీల్లో ఎవరిని వేయాలి, ఆ కమిటీలు ఏ విధంగా ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా పనులు ప్రారంభించాలనే దానిపై అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిగిన ప్లీనరీ సమావేశాలకు సంబంధించి కూడా అవుట్పుట్ ఏ విధంగా ఉంది, ఏ నియోజకవర్గాల్లో సమావేశాలు బాగా జరిగాయి, ఎక్కడ జరగలేదనేది కూడా పార్టీ అధినేత నేతలతో చర్చిస్తున్నారు. ఈ జిల్లా స్థాయిలో సమావేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలకు సంబంధించి ఈ వారంలోపే 13 జిల్లాల్లో కూడా సమావేశాలు పూర్తవ్వాలి. దానికి సంబంధించి ఆ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలని రాష్ట్ర కమిటీకి రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలకు పంపాల్సింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలతో చర్చిస్తున్నారు. కిషోర్.